అన్నమయ్య జిల్లా తరలింపుపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం. రాయచోటి ప్రాంత ప్రజల అభిప్రాయాలు పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ఈ ప్రాంత ప్రజల గొంతు కోశారు. ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పినా సంబరాల పేరిట ప్రజల్ని ఏమార్చారు. పక్కా ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తున్నాం, మా వాదనలు వినిపించాం. 4 వారాలకు వాయిదా వేశారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలంటే న్యాయ పోరాటమే ఒక్కటే మార్గం. జనగణన ప్రారంభమవుతుంది. ఈ లోపల సరిహద్దులు మార్చకూడదనే నిబంధన కూడా ఉంది. ఉన్న జిల్లాను తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదు. లక్షలాది మంది గొంతు కోశారు. మా ఆవేదనను చెప్పాలనుకున్నా, మా ఆలోచనలు ఏంటి అన్నటువంటిది ఏమాత్రము పరిశీలన చేయకుండా గతంలో నేను జరుగుతున్న పరిణామాలు వివరిస్తున్నా చాలా మందికి ప్రభుత్వం చేసేటువంటి మోసాలు అర్థం కాక ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో అంత ద్రోహం చేయరు అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో నిర్దాక్షిణంగా మనిషిని ఎలా అయితే దారుణంగా కొంతమంది కుట్రదారులు నరికే పడతారు, అంతకన్నా దారుణంగా రాయచోటి ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేశారు. చెప్పుకుంటే పోయేటువంటి బాధ కాదు. ఎక్కడ త్వరగా మళ్ళీ ఈ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనో, లేకపోతే ఈ ప్రజల నుంచి లీగల్ పాయింట్స్ వస్తాయో అనే ఆస్పెక్ట్ లో భయపడి పక్కా ప్రణాళికతో మోసపూరితంగా నిర్ణయం తీసుకున్నారు. దీని ఏకైక మార్గం న్యాయస్థానాల ద్వారా పోరాడటానికి ఏకైక అవకాశం అనేది మా శక్తి కొద్దీ హైకోర్టులో మా వాదనలన్నీ వినిపించాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఆవేదన ఏదైతే ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలో కాకుండా మోసం చేసిందో, ఏదైతే నోటిఫికేషన్ లో మెన్షన్ చేయకుండా నిర్దాక్షిణంగా ఏకపక్ష నిర్ణయం తీసుకునిందో, ఏదైతే ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానంలో మేము వేసినటువంటి పిటిషన్ పైన మేము నియమించుకున్నటువంటి లాయరు, న్యాయవాది అది అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. దాదాపుగా 25 నిమిషాలు మన ప్రాంతం ఒక ఆవేదన తను వెలుగుచ్చాడు. దాదాపుగా ఏదైతే పిల్ ఫైల్ అయిందో ఆ పిల్కి సంబంధించి 144 పేజీల డాక్యుమెంట్ రాయచోటి మీడియా సోదరులకు అందరికీ కూడా అది పంపించినాను నేను. దాంట్లో ఎక్కడ చూసినా లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉంది. వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రొసీజర్ ఫాలో కాలేదు. లీగల్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటే నిర్ణయం తప్పు అని చెప్పి నిరూపించిన అవకాశం ఖచ్చితంగా అందులో ఉంది. అన్ని విన్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో అడ్మినిస్ట్రేషన్ కు మేము వెంటనే స్టే ఇవ్వలేము, 8 వారాలు గడువిస్తాము అని చెప్పి జడ్జి చెప్పినప్పుడు తిరిగి మన తరపున పోరాడేటువంటి న్యాయవాది గారు ఇక్కడి నుంచి ఆఫీసులన్నీ షిఫ్ట్ చేస్తున్నారండి, మీరు ఏదో ఒక నిర్ణయం చెప్పండి అని అంటే నేను దీన్ని 4 వారాల వరకు తగ్గిస్తానని చెప్పి మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత న్యాయస్థానంలో ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఉన్నటువంటిది ఏకైక మార్గం న్యాయస్థానంలో పోరాటం చేయడం మాత్రమే మిగిలింది. ఎంత మోసం చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు అనంటే, జనవరి 1వ తేదీ నుంచి కులగణన స్టార్ట్ అవుతుంది. జనవరి 1, 26 నుంచి ఎటువంటి బార్డర్స్ మార్చకూడదు అన్నటువంటి నిబంధనలను అనుసరించుకొని, అది కాలరాత్రి అంటారో ఏమంటారో, డిసెంబర్ 9న మాకు ఒక బ్లాక్ డే రోజున నిర్దాక్షిణంగా అవకాశం లేకుండా 1వ తేదీ తర్వాత నిర్ణయం మళ్ళీ బార్డర్స్ మార్చేది, హెడ్ క్వార్టర్స్ మార్చేది ఉండకూడదు, ఈ పాపులేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అవకాశం లేకుండా చేసేసి జీవో ఇచ్చేసేసి 31వ తేదీకే ట్రక్కులను పెట్టి ఇంకొకటి పెట్టి ఇంత ప్రతిపది పైన ఇక్కడి నుంచి అన్ని తీసుకుని మదనపల్లికి వెళ్తుంటే రాయచూట్లో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, గడ్డపైన పెరిగిన ప్రతి ఒక్కటి కన్నీరు కార్చుకున్నారు. వాళ్ళంతకు వాళ్ళు ఆ బాధతో వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఇక్కడి నుంచి తరలించేటప్పుడు ఆ వాహనాల్లో తరలించి ఆఫీసులు తరలిస్తున్నటువంటి పరిస్థితులలో
ఒక గేయం కూడా నాకు ఎవరో పంపించారు, చూశాను. ఎంత బాధ ఉండింది ప్రజల్లో అన్నటువంటిది. ఎందుకు ఈ ప్రభుత్వాలు చూసుకోవు? వీళ్ళకి ఆ మాత్రం బాధ్యత ఉండదా? మేము ఆ రోజు సాధించుకున్నాం, మీకు వేరే అజెండా ఉండొచ్చు, కానీ సాధించుకున్న దాన్ని తీసేటువంటి హక్కు మీకు లేదు. మా మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు? ఎందుకు మోసం చేశారు? ఎన్నికలు 3 సంవత్సరాలు ఉండాలి, 3 సంవత్సరాల పైగా మర్చిపోతారు అన్నటువంటి భావనతో, నిర్లక్ష్యంతో మీరు వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ. మీరు తల్లిని గుండె పైన మా గుండె కోత గురి చేశారు. ఏ రకంగా దెబ్బ కొట్టాలనో, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలను కోలుకోకుండా దెబ్బతీయాలన్నటువంటి ప్రణాళికతో ఒక పద్ధతి ప్రకారం చేశారు. జిల్లా కేంద్రాన్ని మీరు ఎన్ని మాటలు చెప్పి కప్పిపుచ్చేటువంటి మాటలు మాట్లాడినా దాన్ని మ్యాచ్ చేయలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 84 ఆఫీసులు, 6 నియోజకవర్గాల నుంచి రోజుకి 500 వచ్చినా 3000 మంది మా రాయచూడి పట్టణానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ వ్యాపారస్తులు, వ్యాపారాలన్నీ జరిగేటువంటి, సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 30 కిలోమీటర్ల చుట్టుపక్కల భూముల వాల్యూ లేకుండా పోయినాయి, వ్యాపారాలు లేకుండా పోయినాయి. మా సంపదను లక్షల కోట్లు నష్టం చేసినటువంటి వ్యక్తిగా నువ్వు చరిత్ర నిలబడతావు. మా ఉసురు మీకు తగులుతుంది. ఏం తప్పు చేశాం మేము? మీ పార్టీ కూడా విజయం సాధించింది, ప్రజలు మద్దతు మీకు ఇచ్చినారు. అయినా ఇంత గొంతు కోయడం సమంజసమా? మా ఉసురు తగలకుండా పోదు. లక్షల కోట్ల రూపాయలు మా ప్రాంత ప్రజల యొక్క సంపదను ఆవిరి చేశావు. చెప్పుకుంటే తీరేటువంటి బాధ కాదు ఇది. ఒక్కొక్క ఆఫీసును మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటే మమ్మల్ని గుండె పైన తన్ని, మమ్మల్ని పొడుచుకుంటూ తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తా ఉంది. మేము ఓవర్నైట్ తిరుగుబాటు చేసిండకపోవచ్చు, మేము అల్లరి మూకలతో అల్లరి చేసిండకపోవచ్చు, కానీ మా కడుపులో రగులుతున్నటువంటి బాధను వివరించుకోవాలన్నా కూడా మాటలు లేవు. ఇంత నిర్దాక్షిణగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 1వ తేదీ తర్వాత మళ్ళీ 31 తేదీనే క్లోజ్ చేయాలని చెప్పి, మాకు తిరిగి పోరాడాలన్నా, మా యొక్క భావాలు చెప్పాలన్న అవకాశం లేకుండా 2 సంవత్సరాలు కులగణన అయిపోయేంత వరకు ఇంకేం చేయలేమని చెప్పి తప్పించుకోవడం కోసం ఇంత దారుణమైనటువంటి కుట్ర చేయటం సమంజసమా? రైతులను మోసం చేస్తే, వ్యాపారస్తులు మోసం చేస్తే, ఈ యువతను నిర్దాక్షిణంగా అన్యాయం చేస్తే ఇంకా ఏం చేస్తారు? దాదాపుగా 30 కిలోమీటర్లు పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా హెడ్ క్వార్టర్స్ పేరుతో అడిషనల్ గా వాళ్ళకు హౌస్ అలయన్స్ అని 4% ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఈ రోజున 4000 నుంచి 7000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ జీతంలో తగ్గిపోతుంది. వాళ్ళకి ఏదో జీతంలో తగ్గిందనో, లేకపోతే ఆస్తులు తగ్గినాయన్నటువంటి బాధ కాదు. మా భవిష్యత్తును నాశనం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? మా ఫ్యూచర్ జనరేషన్స్ కు లభించాల్సినటువంటి లబ్ధిని ఎందుకు మీరు తీసేశారు? మీరు అనుకోవచ్చు, ఈరోజు మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు ఏం చెప్తే అది చెల్లుబాటు చేసుకోవచ్చు అని.